పిల్లలకి ఇవన్నీ గుడికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఇందుకుంది, ఇందువల్ల ఇది జరుగుతుంది, ఇందువల్ల ఇది జరుగుతుందని. మీరు అటు నుంచి ఇంకొంచెం బయటకు వస్తే మీకు అక్కడ పూల చెట్లు ఏవో ఒకటి ఉంటాయి. పూల చెట్లు ఎందుకు దేవుడికి పూజలు పూలతోనే చేయాలి, రాళ్ళతో ఎందుకు చేయకూడదు? రాయిలో పుట్టాడు కదా దేవుడు, రాయిలో పూలతో చేయొచ్చు కదా, పూలు ఎందుకు పెట్టాలి దేవుడికి? ఎందుకు పెట్టాలి అంటే భ్రమరాలు, ఈ సృష్టిలో భ్రమరం అనేది కనుమరుగైపోయిన 12 సంవత్సరాలకి ఈ సృష్టిలో జీవజాలమే అంతరించిపోతుంది. అందుకు మనం భగవంతుడికి గుర్తుగా, మనకి మమకారానికి గుర్తుగా పూలు పెంచుతాం. మన కల్చర్లో ఎందుకు పెట్టారంటే పూలు కనీసం అట్లా దేవునికి భక్తిగా అయినా కూడా మనం పూలు పెంచితే భ్రమరాలు కాపాడుతాం కదా, భ్రమరాలు కాపాడితే సృష్టి సజీవంగా సాగుతుంది కదా. అందుకోసమే ఆ ఉద్దేశంతోనే పెట్టారు అని నేను అనుకుంటున్నాను. అలాగే చాలా చాలా పువ్వులు ఉంటాయి. ఇప్పుడు శివుడిని ఎగ్జాంపుల్ మేము ఈ మధ్యన ఒక కొండ ప్రాంతానికి వెళ్తే ద్రోణ పుష్పం అని ఉంటుంది, దాన్ని మనం తుమ్మి పువ్వు అంటాం. శివుడికి వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టం ఆయన గ్రహించేటప్పుడు శివుడిని అడుగుతారంట, పరమశివ నీకు అత్యంత ఇష్టమైనది, నీకు సమానమైనది, నిన్ను పూజించగల సమానమైనది ఏది అంటే వారు ద్రోణ పుష్పం అని చెప్తారంట. ద్రోణ పుష్పం ఎలా ఉంటుందంటే శివలింగం, తెల్లటి శివలింగం ఉంది, శివలింగం పైన పాము పడగలాగా ఉంటుంది. ఇది ఒకప్పుడు మన పంట పొలాల్లో ఎక్కడ చూసినా ఉండేది. ఆ ద్రోణ పుష్పం యొక్క ఆకులు మనం తేలు కరిచినా, పాము కరిచినా, లేకపోతే మనకు పచ్చికీర్లు చేసినా, లేకపోతే జ్వరం వచ్చినప్పుడు మెంటల్గా బిహేవ్ చేస్తారు. అలా చేసిన ఆ పసురు తాగి అది బయటపడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా మనకు ఆ ద్రోణ పుష్పాలు కానీ తుమ్మి పూలు కానీ లేవు. ఇప్పటికీ తెలంగాణ కల్చర్లో దసరాలో 10 రోజుల్లో ఒక రోజు అమ్మవారికి ఆ తుమ్మి పూల యొక్క ఆకులతోటి ప్రసాదం, పప్పు కానీ లేకపోతే పచ్చడి కానీ ఒక కూరలాగా చేసి అమ్మవారికి నైవేద్యం చెప్తారు. ఎందుకంటే భ్రమరాంబికాదేవికి ప్రతిరూపంగా ఉంటుంది ఆ పుష్పం. నేను అమెరికాలో ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఒకే ఒక మొక్క తెచ్చిచ్చారు. దాదాపు హనుమాన్ టెంపుల్, కార్సిద్ధి హనుమాన్ టెంపుల్లో నేను వాలంటీరింగ్ చేసేటప్పుడు గార్డెన్లో ఒక్క ఆకు తెచ్చిచ్చారు, ఒక చెట్టు, చిన్న చెట్టు తెచ్చిచ్చినప్పుడు ఆమె చెప్పారు, ఇది చాలా విశిష్టమైన పువ్వు అండి, ఈ పువ్వులు వస్తాయి, ఇది శివుడికి కానీ గణేశుడికి కానీ పెడితే చాలా పవిత్రంగా ఉంటుంది. నేను బేసిక్గా పిహెచ్డి రీసెర్చ్ స్టూడెంట్ కాబట్టి నేను కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను, పురాణాల్లో ఈ పువ్వుకి అంత ప్రాముఖ్యత ఎక్కడుంది అని. ఆ ద్రోణ పుష్పం పైన చదివినప్పుడు చాలా వరకు దాని ఔన్నత్యాన్ని తెలుసుకొని అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక 2 yearsలో 3 yearsలో పెద్ద వనం, తుమ్మి వనం తయారు చేశాం.